మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడి ఖర్చులు తారాస్థాయికి పెరిగాయి. ఎరువులు సైతం రైతులు బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తూ ఉన్నాం. ఎరువులు సైతం బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. మరోవైపు పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. మరోవైపు చూస్తే రైతులకు పంట వేసే సమయంలో రైతుకు తోడుగా ఉంటూ, రైతు భరోసాగా, రైతును ఆదుకుంటూ, పెట్టుబడికి సహాయంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 13,500 రూపాయలు ప్రతి రైతుకు ఇస్తూ, రైతు పంట వేసే సమయంలో పెట్టుబడికి సహాయంగా ఆ డబ్బులు ఇస్తూ, క్రమం తప్పకుండా ఆ డబ్బులు పంట వేసే సమయంలో ఖచ్చితంగా ఖరీఫ్ మొదలయ్యే సమయంలో మే జూన్లోనే 7,500, మళ్ళీ పంట కోసే సమయంలో అక్టోబర్లో మరో 4,000 రూపాయలు, మళ్ళీ సంక్రాంతికి మరో 2,000 రూపాయలు, క్రమం తప్పకుండా 5,500 పంట కోసే సమయంలో, క్రమం తప్పకుండా 13,500 రూపాయలు క్రమం తప్పకుండా ఇచ్చే పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అని రైతు భరోసా ఇచ్చేది ఎగరగొట్టి, అన్నదాత సుఖీభవ అన్నది పిఎం కిసాన్కు సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి రైతుకు 20,000 ఇస్తానన్నాడు. ఒక సంవత్సరం దాటి ఫస్ట్ ఇయర్ 20,000 ఎగరగొట్టేశాడు. రెండో సంవత్సరం మళ్ళీ 20,000 ఇవ్వాల. ఈ 2 ఏళ్ళు కలిపి 40,000 ఇవ్వాల్సిన చోట కేవలం 10,000 రూపాయలు మాత్రం ఇచ్చి 30,000 రూపాయలు రైతుకు ఎగరగొట్టిన పరిస్థితుల్లో, మోసం చేసిన పరిస్థితుల్లో రైతు ఇవాళ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. సో రైతులకు పెట్టుబడికి డబ్బులు లేవు, ఉచిత పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ రాదు, పెట్టుబడి ఖర్చులు యూరియా సైతం బ్లాక్లో కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితుల్లో పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ ఉన్న పరిస్థితులు.